తీర్థయాత్రలు కార్యక్రమానికి స్వాగతం. వీక్షిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి ఆ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణేనామరశత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టది విశ్వమేధకిలం హే కృష్ణ సంరక్ష మాం. ఈ యొక్క సృష్టి మూల కారణానికి పరమాత్మ అనేక రూపాలు దాల్చినటువంటి ఆ యొక్క స్వామి శ్రీమన్నారాయణమూర్తి, అందులో ముఖ్యంగా రామావతారంలో రామచంద్రుడిగా ఏకపత్ని వ్రతుడిగా ధర్మాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని ఆచరించడం కోసం స్వామి రామచంద్రమూర్తిగా అవతారాన్ని దాల్చాడు. దుష్ట శిక్షణ కూడా చేసినటువంటి ఆ యొక్క స్వామి ఆ రామావతార సమాప్తి తర్వాత మళ్ళీ అనేక రూపాలు దాల్చి కృష్ణావతారంలో స్వామి గోపికలని భక్తులని అందరి కూడా ఉద్ధరించడం కోసం కృష్ణావతారంలో స్వామి అవతారాన్ని దాల్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని కాపాడుకుంటూ భగవత్ అవతారంగా మనందరికి కూడా రక్షించడానికి అర్థించినటువంటి వారికి అడిగినటువంటి ఇచ్చేవాడిగా ఆ యొక్క శ్రీకృష్ణావతారంలో స్వామి తన యొక్క రూపాన్ని దాల్చి తర్వాత అవతార సమాప్తి చేసుకుంటాడు. మరి యొక్క కలియుగంలో ఈ కలి ప్రభావం చేత ఇక్కడ ఉండేటువంటి ఆ యొక్క మానవుల యొక్క జీవరాశుల యొక్క అనేక కష్ట నష్టాలకి ఆరోగ్య ఈది బాధలన్నీ కూడా తొలగడం కొరకై స్వామి వెంకటేశ్వర అవతారంగా ఈ యొక్క కలియుగంలో స్వామి తన యొక్క రూపాన్ని దాల్చాడు. అసలు స్వామి వెంకటేశ్వర అవతారంగా ఏ విధంగా వచ్చాడు ఈ యొక్క భూమి మీదకి స్వామి? అసలు ఈ వెంకటేశ్వర అంటే ఏమిటి అంటే వేం కట అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి వాడు, ఆర్తత్రాణపరాయణుడు. వేం అంటే కష్టాలని, కట అంటే తొలగించేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు? వెంకటాచల కొండల పైన ఉన్నాడు స్వామి. మరి అటువంటి ఆ యొక్క స్వామి మరి ఏ విధంగా ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు స్వామి? ఈ యొక్క అవతారాన్ని దాల్చడానికి గల కారణం ఏమిటి అయ్యా అంటే, పూర్వకాలంలో ఒకనాటి సమయంలో మునులందరూ కూడా కూర్చొని లోకక్షేమం కోసం ఒక యాగాన్ని చేయాలని సంకల్పం చేసుకున్నారు. ఆ సందర్భంలో నారద మహాముని అక్కడికి వచ్చినటువంటి వాడై ఆ మునులను అడిగాడు, అయ్యా మీరు యాగం చేద్దామన్నారు, బాగానే ఉంది, ఎవరి కోసం ఈ యొక్క యాగం చేస్తున్నారు? దీని యొక్క ప్రతిఫలాన్ని ఎవరు ఆశించి స్వీకరిస్తారు? దానికి యోగ్యుడైనటువంటి వారు ఎవరు అని నారద మహాముని ఆ యొక్క మునులందరూ కూడా ప్రశ్నించాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా అనుకున్నారు, అవు కరెక్టే కదా, మరి యొక్క ప్రతిఫలాన్ని ఆచరించేటువంటి వాడి యొక్క ప్రతిఫలాన్ని తీసుకునేటువంటి వారు ఈ యొక్క ముల్లోకాలంలో ఎవరు ఉన్నారు అని ఆచరించి దీనికి అందరికీ ఒక భృగు మహర్షి అనేటువంటి వాడే కరెక్ట్గా దీనికి సమాధానం చెప్పగలుగుతాడు అనే ఉద్దేశం చేత ఆ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి అర్థించారు. అయ్యా ఇలా యాగం చేద్దాం అనుకుంటున్నాం కదా, మరి యొక్క ప్రతిఫలాన్ని ఆశించేటువంటి వారు ఈ ముల్లోకాలలో ఎవరు ఉన్నారు? మీరంతా కూడా తిరిగి సూచించేటువంటి వారు కాబట్టి మీరు వెళ్ళి ఆ యొక్క ప్రతిఫలాన్ని ఎవరికి చెందితే బాగుంటుందో అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని వచ్చినట్లయితే మనం ఈ యొక్క యాగాన్ని ఆచరించి ఈ యొక్క ప్రతిఫలాన్ని ఆ స్వామికి మనం అప్పచెప్తాము అని మునులందరూ కూడా అర్థించడం జరిగింది. భృగు మహర్షి కోపంతో కూడుకున్నటువంటి వాడు, అంతేకాకుండా అతని అరికాల్లో కూడా కన్ను అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క 3 కన్నులు కలిగినటువంటి శివుడికి ఏ విధంగానైతే త్రినేత్రాలు ఉంటాయో ఈ యొక్క భృగు కూడా అరికాల లోపల ఒక నేత్రం ఉంటుంది, అది కన్ను. దాంతో అతనికి అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా ఇతని యొక్క అహంకారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఆ మునులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క భృగు మహర్షికి అప్పచెప్పడం జరిగింది. దానివల్ల ముందుగా భృగు మహర్షి ఏం చేశాడు, అక్కడి నుంచి మెల్లగా సెలవు తీసుకొని ముందుగా ఆ యొక్క బ్రహ్మలోకానికి వెళ్ళాడు స్వామి. బ్రహ్మలోకానికి వెళ్ళేసరికి అక్కడ ఆ యొక్క బ్రహ్మదేవుడు సరస్వతి వీణావాదన చేస్తూ ఉంటే చక్కగా ఆ యొక్క వీణావాదన వినుకుంటూ ఆ స్తోత్రాలు వినుకుంటూ ఆనందంలో ఉన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు అనుకున్నాడు,
వచ్చినటువంటి భక్తులకి ఏమి కావాలి తెలుసుకోనటువంటి వాడు భగవంతుడు కాదు, కాబట్టి ఇతనికి అర్హత లేదు అని అక్కడి నుంచి వెంటనే ఆ యొక్క కైలాసానికి పరమేశ్వరుడు ఉన్నటువంటి స్థానానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి నృత్యాలు చేస్తూ, నంది భృంగి వీరందరూ కూడా వాయిద్యఘోష చేస్తూ ఉంటే అవన్నీ కూడా వినుకుంటూ ఆనందంలో తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఉన్నాడు శివుడు. ఎప్పుడైతే పరమశివుడు నృత్యం చేస్తున్నాడో భృగు మహర్షి వీళ్ళు ఎంత పిలిచినా కూడా ఆ యొక్క పరమేశ్వరుడు పలకలేదు. అప్పుడు అనుకున్నాడు ఇతనికి కూడా ఈ యొక్క అర్హత లేదు అని అనుకొని, మరి ఇంకొకరున్నారు, వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వెళ్దాం అని ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నటువంటి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి లక్ష్మీదేవి చక్కగా ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తికి శేషతల్పం పైన పవలించి ఉన్నటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తికి పాదాలు ఒత్తుతూ స్తోత్రాలు చేస్తుంది లక్ష్మీదేవి. అప్పుడు వెళ్ళి భృగు మహర్షి నమస్కారం చేసుకొని అర్థించాడు. శ్రీ మహావిష్ణువు కళ్ళు తెరిచి కూడా చూడలేదు. అప్పుడు కోపం వచ్చింది ఆ యొక్క భృగు మహర్షికి. కోపం వచ్చి ఏం చేశాడు, ఎందుకంటే అరికాల్లో నేత్రం ఉంది కాబట్టి కోపం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది అతనికి. ఆ కోపంతో ఆ నేత్రం ఉన్నటువంటి ఆ యొక్క కాలుతోని ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క వక్షస్థలం మీద ఒక తన్ను తన్నాడు. ఆ తన్నేసరికి అప్పుడు స్వామి కళ్ళు తెరిచి చూసి, అయ్యో స్వామి నన్ను మన్నించండి అని చెప్పేసి ఆ భృగు మహర్షి దగ్గరికి వచ్చాడు. వచ్చి స్వామి అతన్ని కూర్చునబెట్టి, అయ్యో మీరు వచ్చారే, మీకు సపర్యలు చేయలేకపోయానే అని చెప్పేసి అతని యొక్క పాదాలు కడిగి ఆ అరికాల్లో ఉన్నటువంటి ఆ యొక్క నేత్రాన్ని మెల్లగా చిదిమి వేశాడు. అప్పుడు ఆ భృగు మహర్షికి ఉన్నటువంటి కోపమంతా కూడా పూర్తిగా తొలగిపోయింది. అప్పుడు అతను స్వామిని క్షమాపణ వేడుకొని, స్వామి నా యొక్క అపరాధాన్ని క్షమించవయ్యా అని చెప్పేసి ఆ భృగు మహర్షి శ్రీమన్నారాయణమూర్తిని వేడుకున్నాడు. తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క భృగు మహర్షి లక్ష్మీదేవి నివసిస్తున్నటువంటి ఆ యొక్క వక్షస్థలంలో తన నివాస స్థానమైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి హృదయారవిందంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో ఆ భృగు మహర్షి పాదంతో తన్నడం వల్ల అతన్ని కోపగించకుండా అతనికి సపర్యలు చేస్తూ అతని యొక్క పాదాలు పట్టుకున్నాడే, దానికి లక్ష్మీదేవి కోపం కలిగింది. చాలా కోపం కలిగి, స్వామి నాకు స్థానం లేనటువంటి దగ్గర నేను ఉండను, ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నేను చూసుకుంటాను, ఎందుకంటే నీ హృదయంలో నాకు స్థానం లేదు, అట్లాంటి సమయంలో నేను నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తి దగ్గర అలిగి కొల్హాపురానికి కిందికి భూలోకానికి వచ్చి ఆ యొక్క తన స్థానమైనటువంటి కొల్హాపుర క్షేత్రానికి వచ్చేసిందమ్మ. అలా అమ్మ అలిగి వచ్చేసరికి శ్రీమన్నారాయణమూర్తికి ఎక్కడా కూడా మనసు చెల్లించలేదు, ఉండలేకపోయాడు. అలా చెట్లు పుట్టలన్నీ కూడా తిరుగుతూ ఆ స్వామి ఈ యొక్క తిరుమల శేషాద్రి కొండల దగ్గరికి ఉన్నటువంటి అక్కడికి వచ్చాడు స్వామి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నారాయణవనం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పుట్ట లోపలికి వచ్చి స్వామి సేద తీరుతూ ఉన్నాడు. అక్కడ